పారిస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఐఫిల్ టవర్. దీనిని చూసేందుకు ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు ఆ దేశానికి వెళ్తుంటారు. అయితే ఐఫిల్ టవర్ ను ఎవరు, ఎప్పుడు, ఎందుకు కట్టారు? ఏ అనే అక్షరం రూపంలో ఇది ఎందుకు ఉంటుంది? పద్దెనిమిది వందల 87-89 సంవత్సరాల మధ్య ఫ్రెంచ్ ఇంజనీర్ గుస్తావ్ ఐఫిల్ కు చెందిన ఫ్రెంచ్ సివిల్ ఇంజనీరింగ్ సంస్థ ఈ నిర్మాణం చేపట్టింది. ఫ్రెంచ్ విప్లవం 100వ సంవత్సరానికి గుర్తుగా దీన్ని నిర్మించారు. 1889 మే 15న పారిస్ వరల్డ్ ఫెయిర్ సందర్భంగా ప్రజల సందర్శన కోసం దీన్ని తెరిచారు. ఈ టవర్ ఫ్రాన్స్ ఇంజనీర్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది. ఐఫిల్ టవర్ ను చూస్తే ఉక్కుతో నిర్మించినట్లు కనిపించిన దానిని వుడ్ ఐరన్ తో నిర్మించారు. ఐరన్ తుప్పు పట్టకుండా ఉండేందుకు 7 సంవత్సరాలకు ఒకసారి మందపాటి పెయింట్ ను వేయాలని గుస్తావ్ ఐఫెల్ నిర్ణయించాడు. నేటికి దీనిని పాటిస్తున్నారు. ఐఫిల్ టవర్ ఎత్తు 300 మీటర్లు కాగా దీనిపై ఏర్పాటు చేసే యాంటీనాల కారణంగా ఎత్తు మారుతుంటుంది. ఐఫిల్ టవర్ బరువు 10,100 టన్నులు ఉండగా మెటల్ ఫ్రేమ్ వర్క్ మాత్రమే 7,300 టన్నుల బరువు ఉంటుంది. దీనికి వేసే పెయింట్ బరువు 60 టన్నుల వరకు ఉంటుంది. అయితే ఐఫిల్ టవర్ ను ఏ ఆకారంలో రూపొందించడం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఇక ఇనుము నిర్మాణం బలంగా ఉండేలా, పెద్ద పెద్ద గాలుల ఒత్తిడిని తట్టుకునేలా ఉండాలని ఇంజనీర్లు అలా డిజైన్ చేశారు. కాగా మొదట దీనిని 20 సంవత్సరాల వరకే ఉంచాలని భావించారు. దీని ప్రకారం 1909లో ఐఫిల్ టవర్ ను కూల్చివేయాలి. కానీ కమ్యూనికేషన్, మిలిటరీ అవసరాలకు టవర్ ఉపయోగపడుతుండటంతో అలాగే ఉంచారు.